నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఇక కేంద్ర బడ్జెట్ చూసుకుంటే నిర్మలా సీతారామన్ అయితే అంతగా కరుణ చూపించలేదు తెలంగాణ మీద అనేది అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నాయకులందరూ కూడా అదే మాట అంటున్నారు, అన్యాయం జరిగింది అని. మరి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నంత ప్రేమ తెలంగాణ మీద ఎందుకు లేదు కేంద్రానికి? అక్కడ పొత్తులో ఉండడం కారణంగానే ఈ కేటాయింపులు అనేవి జరిగాయి అనే అంశం మీద ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సో బడ్జెట్ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఎంత తేడా ఉంది అనేది అర్థమవుతుంది. సో మరి ఈ వ్యత్యాసానికి కారణం ఏంటి అనుకోవాలి? మరి తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది సార్? మా గౌరీ, నా ఉద్దేశం ఏంటంటే పక్క రాష్ట్రానికి న్యాయం జరిగింది, మనకి అన్యాయం జరిగింది ఏం కాదు. పక్క రాష్ట్రానికి ఇచ్చింది చూసుకుంటే అమరావతికి గ్రాంట్ లేదు, ఇప్పటికైనా అప్పు తెచ్చుకోమంటున్నారు. పోలవరం ఎట్లాగో మొదటి నుంచి కూడా జాతీయ ప్రాజెక్టులు అనిపిస్తున్నారు. కొత్తగా వాటికి లాభం అయింది ఏంది? ఆంధ్రప్రదేశ్ కూడా ఒరిగింది ఏం లేదు. కాకపోతే వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు, కుటుంబ ప్రభుత్వం ఉంది కనుక అన్ని సాధించడం ఏమీ సాధించారు అక్కడ కూడా. ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని చూసి మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన రాష్ట్రానికి తెలంగాణకి ఏమొచ్చింది అని చూసుకుని మాత్రం 2-0 అంటున్నాడు కాంగ్రెస్ నాయకులే కాదు. మొత్తం మీద ఓవరాల్ బడ్జెట్ గా చూసుకుంటే బడ్జెట్ లో చాలా మార్పులు చేశారు. మంచిది. నా ఉద్దేశం ఏంటంటే గ్రాంట్లు మొత్తం తీసేశారు. ఈసారి 2 లక్షల కోట్ల పన్నుల కొంత కోత విధించబడ్డది కనుక దానివల్ల ఉన్న పథకాలకు పరిమితం చేశారు. రాజకీయంగా ఆ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఇది చాలా మంచిదంట. అంటే కొంచెం ఇష్టం ఖర్చు, కొంచెం కష్టం లేదు. బడ్జెట్ గురించి అధికార పక్షం బ్రహ్మాండంగా ఉందంటే ప్రతిపక్షాలు ఎప్పుడు అంటారు. అందుకని ఏమంటే ఈ బడ్జెట్ ను మొత్తం ఓవరాల్ గా చూస్తే నష్టమేం లేదంట. కానీ మనం అడిగిన తెలంగాణకు 10 అడిగితే 1 ఇవ్వాలి కదా. ఇక గట్టిగా మాట్లాడితే కేంద్ర మంత్రి దబాయిస్తున్నది. అడగంది కూడా ఇచ్చినాం కదా. అడిగింది ఇవ్వకుండా అడగంది ఇస్తే ఏం లాభం? ఇప్పుడు ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అన్నది. అంటే ఆకలి కాని వాడికి అన్నం పెడితే పనికి రాదు. వేదన లేని దగ్గర మనం జీడి నొప్పి లేని చెట్టు పెట్టి చూడండి. జీడిని కాల్చి వెనకటి వైద్యం చేసేవాడు. ఇక్కడ నొప్పి ఉంటుందో కాలికి కానీ ఇతరత్ర ఉంటే జీడి గింజను కాల్చి దానికి చుట్టు పెట్టేవాడు. అప్పుడు నొప్పి ఉన్న చోటైతే తక్కువ అవుతుంది, నొప్పి లేకుంటే పుండు అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం అడిగిన 10 ఏం చెప్తాను నేను ప్రధానంగా. రీజనల్ రింగ్ రోడ్ సంగతి ఏంటన్నా ₹1 లేదు కదా. మెట్రో రైల్ సంగతి ఏంటన్నా ₹1 లేదు కదా. దేశంలో గతంలో యూపీఏ గవర్నమెంట్ 2లో ఉన్నప్పటికీ దేశంలో 2వ మెట్రో మనది. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు స్వయంగా శంకుస్థాపన చేసిండు మనకు మన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. ఇప్పటికి అతిగతి లేదు. కరీంనగర్ దాకా, సిద్దిపేట దాకా కూడా పూర్తి కాదు. సిద్దిపేట దాకా అయింది. అట్లా చూసుకుంటే మీరు ఒక్కటన్నా ఇప్పుడు కంటోన్మెంట్ భూముల గురించి ఇంకా నడుస్తూనే ఉంది. ఎప్పుడు అప్పు చెప్పారో తెలియదు. అంటే మనకు మెట్రో రైలు అట్లాగే ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ అట్లాగే ఉన్నది. ఉత్తర మన రీజనల్ రింగ్ రోడ్ కాకుండా ఇతరత్ర ఒక 10 అడిగిన మూసీ ప్రక్షాళన సంగతి ఏందని అడిగాం. చాలా అడిగినా కదా. 10 కోరికలు కోరితే ఒక్కటి కూడా తీర్చలేదు. ఇంకా పైగా 3 హై స్పీడ్ రైళ్లు ఇచ్చామంటున్నారు. భౌగోళికంగా తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా కనుక తెలంగాణ మీదకి వెళ్ళి పోకుండా పోరాదు. ఇప్పుడు మీ ఊరికి రోడ్డు వేసామంటే ఏదో ఊరికి పోయి దూరం పోయే ఊరికి రోడ్డు వేసుకుంటూ మీ ఊరు పక్కనిచ్చిపోతుంది కదా అంటే ఏమన్నట్టు మన ఊరు అక్కడ ఉంది కనుక పోతుంది. ఇది అంతే. ఉదాహరణకు హై స్పీడ్ రైళ్లు ఇచ్చినామంటారు. హై స్పీడ్ రైలు ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి మన బెంగళూరు, హైదరాబాద్ నుంచి పూణే. హైదరాబాద్ నుంచి పూణే పోతే మహారాష్ట్ర గవర్నమెంట్ కు పూణే దాకా ఇచ్చిండ్రు. హైదరాబాద్ నుంచి పూణే ఇచ్చింది కరెక్టే. కానీ హైదరాబాద్ నుంచి 100-120 కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర బార్డర్ మొదలవుతుంది. మరి ఎక్కడ ఇచ్చినట్లు లెక్క మీరు కదా. హైదరాబాద్ నుంచి వాడి జంక్షన్ మన జైరాబాద్ దాటితే మహారాష్ట్ర 150 కిలోమీటర్లు దాటదు. మన పూణే మాత్రం 600 కిలోమీటర్లు మహారాష్ట్రలో పోతుంది మొత్తం అంతా హై స్పీడ్ రైలు. అట్లానే ఆంధ్రప్రదేశ్ కు మేలు చేయడమే ఎవరికైనా చెప్పాలంటే. కానీ అది కూడా కాదు. అసలు వాళ్ళు హైదరాబాద్ టు బెంగళూరు అంటే బెంగళూరు హైదరాబాద్ మధ్యలో చేయడం. అందులో ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్ళిపోద్ది కదా. మహా అయితే 200 కిలోమీటర్లు మాత్రమే మనకు తెలంగాణలో పోతుంది. ఆ తర్వాత 300 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో పోతుంది కదా. అట్లాగే హైదరాబాద్ టు చెన్నై చూడండి. అమరావతి కలుపుకొని పోతే చూసుకుంటే మనకి చెన్నై పోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 400 కిలోమీటర్లు పైగా పోతుంది కదా. తెలంగాణ 200 కిలోమీటర్లు కూడా పోదు కదా. ఇవన్నీ చూస్తే ఏంటంటే వేరే రాష్ట్రాలకు పోయిన లైన్లను ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు అట్లాగే ఉంది. తెలంగాణకి 3 హై స్పీడ్ రైళ్లు అనేది మంచిది కాదంటే నేను ఆహ్వానిస్తున్నాను. కానీ వాళ్ళు ఈ పేరు చెప్పకండి, తెలంగాణకి ఇచ్చిన పేరు చెప్పకండి అంటున్నాను. రెండోది ఏంటంటే ఇవాళ వ్యవసాయానికి ఇతరత్ర దేశవ్యాప్తంగా ఉన్న చూసుకుంటే మనకు ఏవైతే అప్పులు తెచ్చి చేసినా కూడా అప్పులేమో 17,000 కోట్లు, 17 లక్షల కోట్లు అప్పులు తెచ్చి 14 లక్షల కోట్లు మనకు వడ్డీలే కడుతున్నారు కదా. అందుకని తెలంగాణకి ఏమొచ్చిందంటే పన్నుల వాటా వస్తుందమ్మా, ఎట్లయినా వస్తుంది పన్నుల వాటా. జిఎస్టీలో సగం వాటా ఎట్లాగ వస్తుంది వద్దన్న. ఎందుకంటే జిఎస్టీ సిజిఎస్టీ మీకు తెలుసు కదా.
మనం ఇడ్లీ తిన్నా కూడా బిల్ తీసుకుంటే 5% లో SGST 2.5% కేంద్రానికి 2.5% దానికి వస్తుంది ఇడ్లీ తింటేనే. అటువంటిప్పుడు అది తప్పదు. పన్నుల వాటా అంటారా 41% అందరికీ వస్తున్నట్టు మనకే వస్తుంది. తెలంగాణ నుంచి తీసుకుపోయేది ఎంత ఇచ్చేది ఎంత అని లెక్క చూసుకుంటే మన నుంచి పన్నుల వాటా ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఇచ్చేది సగం కూడా ఇవ్వడం లేదు అందులో. అదొకటి. పోయినసారి 14,000 కోట్ల రూపాయలు 16,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకు వస్తాయని అంచనా వేసి మన బడ్జెట్ తయారు చేసుకున్నాం. 4,000 కోట్లేనమ్మా వచ్చింది. ఇంకో 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో 12,000 కోట్లు అయితే ఇవ్వలేరు కదా. అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఏం లేదు ఉపస్థి వినస కన్యాదానం అని ఓ సామెత ఉంది అనుకట అట్లా ఉన్నది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణకు గుండు సున్నా ఏమి ఇవ్వలేదు బడ్జెట్ లో అని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ పోల్చాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమని నేను చెప్పిన ఇప్పుడు వాళ్ళు కూడా ఇవే చెప్పుకుంటున్నారు. ఇది హైదరాబాద్ టు చెన్నై రైల్వే సాధించామంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మిగిలిపోద్ది కనుక. హైదరాబాద్ టు బెంగళూరు మేము సాధించామంటారు. ఎవరు సాధించలేదు. వాళ్ళ అవసరం ఏంటంటే ఇంకో రకంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి బెంగళూరుకు సౌకర్యం చేద్దాం మంచిది అంటున్నారు. పూణే కూడా. ఎందుకని ఈ ఒక్కటి తప్ప ఇంకేమి ఏదైనా చెప్పుకోవడానికి ఉందా చెప్పండి. కాకపోతే నవోదయ స్కూళ్ళు రెండు రాష్ట్రాల్లో కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కదా. నవోదయ స్కూల్ అయితే మనం 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కొత్త జిల్లాలు ఏర్పడే 8 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. అదియా 10, 11 ఉన్నాయి పాత జిల్లాలు కూడా. కొత్త జిల్లాలు 33 చేసుకున్నాం. హైదరాబాద్ మినహాయిస్తే ఇంకా మాకు కావాల్సిన 23 నవోదయాలు కావాలి మాకు ఇవ్వండి అంటున్నాం. కనీసం 19 2 జిల్లాల కోటాన్ని ఇవ్వమంటున్నాం. 10, 15 ఏం లేదు కదా. కనుక సమస్య లేదు. నవోదయ స్కూల్ ఇవ్వలేదు. మొత్తం ఓవరాల్ గా లెక్క చెప్తున్నాం. దేశవ్యాప్తంగా ఇచ్చిన దానికి లెక్కే ఉంటది. మన పిల్లలే 2 ఉంటే చిన్నవాడికి ఏం చేస్తాం, పెద్దవాడికి తెలియకుండా చాక్లెట్ ఇస్తాం, సంతోషపడతారు కదా. అట్లా కూడా అడుగుతలేదు కదా. మనం ప్రధానంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఇట్లాంటివన్నీ కంటోన్మెంట్ భూములు స్వాధీనము ఇటువంటివన్నీ ప్రధానంగా మూసి ప్రక్షాళన మన ఫోర్త్ సిటీకి మన ఫ్యూచర్ సిటీకి ఏమైనా నిధులు ఇస్తారా ఇవన్నీ అడుగుతున్నాం కదా. ఏమీ ఇవ్వలేదు. సమస్య లేదు. ఇవి తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్యాయం చేసిన ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.